ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పార్టీ పనిచేసిన యాదవ్ గుర్తింపు ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులాలలో మనది 2వ స్థానం. మొదటి స్థానం ముదిరాజు. 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ముదిరాజు మొదటి స్థానంలో, 2వ స్థానం మన యాదవ్ ఉన్నాం. ఆనాడు 20,17,000 మంది ఉన్నాం. 2014 ఇలా 2025 వచ్చింది. 25 లక్షల పైన మన జనాభా ఉన్నాం. కానీ మనకు గుర్తింపు లేదు. పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ మనల్ని ఓటు బ్యాంక్ ఎన్నిక చూస్తున్నాయి. ఓటు వేస్తున్నాం, మన పని మనం చేసుకుంటున్నాం. కానీ చిన్న చిన్న కులాలు, తక్కువ జనాభా, మనకంటే తక్కువ జనాభా ఉన్న కులాలు ఇవాళ ప్రభుత్వాలు పార్టీలు గుర్తిస్తున్నాయి. వాళ్ళు ఎందుకు గుర్తిస్తున్నాయి? వాళ్ళు కలిసికట్టుగా ఉన్నారు, ఐక్యంగా ఉన్నారు, సంఘాలలో వేసుకొని చూపుతున్నారు. మన సంఘం ఉండాలి. జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇక్కడి నుంచి లెటర్లు తెచ్చుకొని నేను అధ్యక్షుని చెప్పి పేపర్లో వాట్సాప్లో పెట్టుకున్న పరిమితం కావద్దు. ఇలా మన యాదవ్ రోడ్డు ద్వారా జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవాలా. మనం కూడా ఆ విధంగా జిల్లా సంఘాన్ని భవనాన్ని సాధించిన విధంగా మనం ముందుకు పోవాలి. అన్ని సంఘాలకు ఇచ్చింది గవర్నమెంట్ సంఘభంగా, మరి మన యాదవులకు ఎందుకు ఇవ్వదు? జిల్లా కేంద్రంలో మనకు సంఘ భవనం ఉండాలన్నా వద్దా? ఏదైనా ఆపద పడుతుంది, కలెక్టర్ ఆఫీస్కి పోతాం, దవాఖాన పని పోతాం, లేకపోతే సంఘం మీద మీటింగ్ ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం కూర్చోవడానికి అయితే మనకు ఉండాలి కదా. అన్ని కులాలకు ఎందుకు ఇస్తారు, మనకి ఎందుకు ఇవ్వరు? మరి దాన్ని మనం సాధించుకోవాలి. సాధించుకోవాలంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ ఐక్యం కావాలి. ఇవాళ మనం చూస్తా ఉన్నాం మన యాదవ్. జై యాదవ్, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత, జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత, జై యాదవ్.